హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసరికి నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి పనులు ఉంటాయనేది మీతో షేర్ చేసేస్తాను. కొన్ని రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను. సో ముందుగా ఈరోజు కూరకు పప్పు సాంబారు మిల్లెట్స్ అయితే చేసేస్తున్నాను. సో కొన్ని 4 తెల్లగడ్డలు అయితే ఉల్చేసుకుంటున్నాను. నేను చాలా రేర్గా యూజ్ చేస్తానన్నమాట తెల్లగడ్డలు. తిరగబాతుకు పెడతాను, ఆ పప్పులో చాలా రేర్ అనమాట. ఈరోజు ఒక 4 వేద్దాం అనిపించింది. కూరకు సాంబార్కి వేస్తే స్పెషల్గా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో అందుకే కొన్ని తెల్లగడ్డలను అయితే నీట్గా వాష్ చేసి పొట్టయితే తీసేస్తున్నాను. దీంతో పాటే ఒక ఎర్రగడ్డ, మీడియం సైజ్ ఎర్రగడ్డ అయితే కోసేస్తున్నాను. నేనైతే ఎర్రగడ్డను కూడా నీట్గా వాష్ చేసేసి, అంటే పొట్టు తీసేసి వాష్ చేసి యూస్ చేస్తానన్నమాట ప్రతిసారి అంతే. ఎందుకంటే ఇది రైతుల దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చే లోపల ఎన్నో లారీలు, ట్రక్కులు అంతా మారుకుంటూ వస్తాయి కదా. సో కొంచెం నీట్గా ఉంటుంది అనేసి వాష్ చేసేసి కట్ చేస్తానన్నమాట. అన్ని కూరగాయలతో పాటే దాన్ని కూడా వాష్ చేసేస్తాను. అండ్ ఒక 4 టొమాటోలు అయితే వేసేస్తున్నాను. చింతకాయ అయితే యూస్ చేయను అనమాట. చాలా అంటే చాలా రేర్ నేను పప్పులో వేసేది. అండ్ ఒక 4 టమాటాలను కూడా స్లైసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోమ్ అంతా తీసేస్తున్నాను నూరగా. ఇవి తీసేసి ఇంకా ఎర్రగడ్డలు తిరగబాతకి ఎత్తిపెట్టేది మర్చిపోయినాను, అందుకే ఒక 2 స్లైసెస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా టొమాటోలు అంతా కూడా వేసేసి ఇంకా కూరాకును అయితే రఫ్గా చాప్ చేసుకున్నాను. పాలక్ వేస్తున్నాను. ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసి దీంతోనే ఒక కారం, తగినంత కారం అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 2.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఈరోజు పచ్చిమిర్చి ఏం యూజ్ చేయట్లేదు నేను, అందుకే ఒక 2.5 స్పూన్ వేసేసుకుని ఇంకా దీనిపైన ఇంకో లేయర్ కూడా వేసేస్తున్నాను. ఇంకా పసుపు కూడా యాడ్ చేయలేదు, అందుకే ఇప్పుడు యాడ్ చేసి ఇంకో లేయర్ని ఇలా కప్పేస్తున్నాను. లేదంటే విజిల్ వచ్చేటప్పుడు కారం పొడి అంతా బయటకు వచ్చేసింది, ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇలా ఇంకో లేయర్ స్ప్రెడ్ చేసి లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇటువైపు మిల్లెట్స్ అయితే పెట్టినాను. ఇంకా దీనికి కూడా కొంచెం ఉప్పు అయితే వేసేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. కరెక్ట్గా 10 మినిట్సే పడుతుంది, సిమ్లో పెడతాను. అండ్ నేనైతే యూజువల్గా మార్నింగ్ కాఫీ, టీ ఇలాంటివి ఏమీ తాగను. ఈరోజైతే అనిపించిందన్నమాట బ్లాక్ కాఫీ తాగుదామని. సో అందుకే ఇప్పుడు దీన్ని అయితే ఆ పక్క షిఫ్ట్ చేసేసి ఒక చిన్న కప్లో అయితే కాఫీ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. యూజువల్గా ఆయిల్ చాలా తక్కువ యూస్ చేయాలి, ఎంత తక్కువ యూస్ చేస్తే అంత హెల్త్కి మంచిది, ఫ్యాట్ కూడా ఎక్కువ ఉండదు, ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తే ఫ్యాట్ గ్రో అవుతుంది, ఇలా చాలా విన్నాం కదా యూజువల్గా. బట్ ఇప్పుడు నేను రీసెంట్గా నేనే యూస్ చేస్తున్నాను. నెయ్యి లేదంటే ఒక స్పూన్ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చు కాఫీలో అంటారు, బట్ ఈ ఆయిల్ కూడా మన బాడీ లోపలికే కదా పోతుంది. ఇది ఏం లాజిక్ అని నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. ఇప్పుడు కొంచెం తిరగబాతులో ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు, డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినకూడదు అంటారు కదా, ఇది కూడా డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తున్నాం కదా. సో నాకు ఇదంతా అర్థం కాలేదు. మీకు ఎవరికైనా దీని గురించి ఏం లాజిక్ అనేసి తెలిస్తే డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఆ కామెంట్ ద్వారా మిగతా వాళ్ళకి డౌట్ ఉంటే కూడా వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పుడైతే నేను కోకోనట్ ఆయిల్ ఒక స్పూన్ అంతా వేసుకున్నాను. ఒక స్పూన్ లేదు, ఒక హాఫ్ స్పూన్ అంతా. చిన్న కప్ కాఫీ పెట్టుకున్నాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కప్ అయితే తీసుకున్నాను. ఫ్యాట్ అయితే కరుగుతుందో ఏమో తెలియదు కానీ కొంచెం బాడీ డ్రై కాకుండా ఉంటుంది ఈ కాఫీ వల్ల, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా. ఇంకా కాఫీ అయితే తాగేసి సామాన్లంతా కడిగేశాను. ఇంకా మార్నింగ్ కూరాకైతే తెచ్చుకున్నాను. మార్నింగ్ తెచ్చిందే పాలకు కూడా చేశాను కదా, ఇంకా ఇన్ని కట్టలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేదే పెద్ద టాస్క్. దగ్గర దగ్గర 1 అవర్ అయితే అయిపోతుంది నాకైతే. నేను స్లోనో ఏమో నాకు తెలీదు, బట్ 1 అవర్ అయితే తీసేసుకుంటుంది ఈజీగానే. అండ్ బట్టలు కూడా మిషన్లో వేసేసి వచ్చేసాను, ఇంకా 2-3 పనులు ఒకే టైంలో అయిపోతుంది అనేసి. ఇంకా ఇది వచ్చేసి నాటి కొత్తిమీర, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. మేము రెగ్యులర్గా కొనుక్కుంటాం ఇక్కడే, ఆటోలో వస్తారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను. అలా వస్తారనమాట, వీక్లీ 2 to 3 టైమ్స్ వస్తారు. వచ్చినప్పుడు నాకు కావాల్సినంత కొనుక్కునేస్తాను. మా ఇంట్లో కూరాకు సాంబార్ అయితే అందరూ తింటారన్నమాట ఇష్టంగానే. వద్దు, బోర్ అయింది ఇలాంటి ఫీల్ ఏం రాదు. ఈరోజు కూరాకు సాంబార్ చేశానంటే రేపు అగైన్ సేమ్ వేరే కూరాకేసి సాంబార్ చేసినా కూడా తింటారు. ఇంకా దంటు కూరాకు పళ్ళెం చేసినా ఏది చేసినా వద్దు అనరు అన్నమాట. సో అన్నిటికీ అడ్జస్ట్ అయి ఉంటారు. మేము ముగ్గురం అంతే, ఎవరికి బోర్ ఫీల్ అంతా ఏం రాదు. ఇంకా కూరాకులంతా క్లీన్ చేసేసుకుంటున్నాను కదా. ఇప్పుడు మెంతి కూరాకు అనమాట. ఇది వచ్చేసి నేను కొంచెం కసూరి మెంతి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ టైం అయిపోయింది, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ మర్చిపోతూ ఉన్నాను. సో ఈరోజు గుర్తొచ్చింది, అందుకే చూస్తే లేతగా కూడా బాగుంది.
అందుకే దీన్ని కూడా కట్ చేసి కిందే పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వాష్ చేసేసి సగం కసూరి మెతికి వాడతాను. ఇంకొంచెం నైట్ చపాతీకి యాడ్ చేస్తాం అనుకుంటున్నాను. అందుకే దీన్ని కట్ చేసి సపరేట్‌గా పెట్టేసుకున్నాను. అండ్ ఈ కూరకొచ్చేసి నిజంగా చాలా బావుంటుంది. ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట. చకోత సప్పు అంటారు కన్నడలో. నిజంగానే చాలా బావుంటుంది. పప్పుతో సేమ్ మనము పాలకు చేస్తాం కదా! పాలకూరకు అలాగే అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎవరు ట్రై చేయలేదంటే ట్రై చేయండి ఈసారి. నిజంగానే చాలా బావుంటుంది. అండ్ ఇంకా పుదీనా అయితే ఇంకా మసాలా మజ్జిగ అప్పుడప్పుడు మా ఆయన అడుగుతూ ఉంటారు. మా పిల్లోడు కూడా కాంపిటీటర్ అయిపోయినాడు మా ఆయనకి. ఆయనకు చేసిచ్చేటప్పుడంతా తను కూడా కావాలా అంటూ ఉంటాడు. ఇంకా మసాలా మజ్జిగ చేసేటప్పుడు ఇంకా సాంబార్, పులావ్ ఇవన్నిటికి కావాల్సొస్తుందనేసి ఈసారి అయితే ఒక కట్ అయితే తీసుకున్నాను. యూజువల్‌గా నేను కొంచెమే తీసుకుంటాను. ఈరోజు ఒక కట్టు మొత్తం తీసుకున్నాను. మసాలా మజ్జిగ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఈ ఎండలకి బాడీ అంతా కూల్‌గా ఉంటుంది. హైడ్రేటెడ్‌గా కూడా ఉంటాము. సో, నేను ఆ రెసిపీ షేర్ చేస్తాను మీకు నేను చేసినప్పుడు. అండ్ ఇంకా బట్టలంతా కూడా అయిపోయిందనమాట. ఇక్కడ కూరాకు పని అయిపోయింది. ఇక్కడ బట్టలు కూడా అయిపోయింది. 2 పనులైతే అయిపోయింది. ఎండ కూడా భలే కాస్త సుర్రని కొడతా ఉంది. అక్కడ వేపాకు చెట్టు చూడండి ఎంత కళకళలాడుతూ ఉంది గదా! చాలా బా అనిపిస్తుంది. అది ఇప్పుడు ఉగాది అప్పుడే మంచిగా చిగురుతుంది. ఇంకా తర్వాత ఎండిపోతుందన్నమాట. అప్పుడు చూడ్డానికి చాలా ఫీల్ అవుతుంది. బట్ ఇప్పుడైతే చాలా హ్యాపీ దాన్ని చూసుకోవడానికి. ఇంకా ఈ చిన్న చిన్న బట్టలంతా కూడా ఇక్కడ ఇంటి ముందరే ఉండే తాడుపైనేస్తాను. పెద్ద బట్టలేస్తే మూతికి తగులుతూ ఉంటుంది. అందుకే ఇక్కడైతే వేసేస్తానన్నమాట. మా అబ్బాయివయితే సరిపోతాయి ఇక్కడకి. అండ్ ఒకే 2 హవర్స్‌లో అప్పడాల్లాగా ఎండిపోతాయన్నమాట. ఐరన్ చేయడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. అండ్ ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత అయితే ఇంకా మిగతా పనులైతే కంటిన్యూ చేయాలి. చాలా పనులే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఏరోప్లేన్ పోతా ఉంది. మా పిల్లోడు చూసి హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఇంకా ఈ పుదీనా అంతా కట్ చేసుకున్నాను కదా! దీంట్లో చిట్టి చిట్టిగా వేర్లు ఉంటాయి కదా! దాన్నైతే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఈ మెంతి కూరాకుని ఫస్ట్ సోక్ చేసేద్దాము. ఒక 5, 10 మినిట్స్ మట్టి అంతా కిందకెళ్ళిపోయి కూర కొంచెం ఫ్రెష్‌గా ఉంటుంది కదా! అందుకనేసి. సో, ఇంకా కూరాకంతా కట్ చేసుకున్నాను కదా! దాన్నంతా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. సో, ఈ డోర్‌లోనే పెడతానన్నమాట. ఈ కొత్తిమీర, పుదీనా, ఈ కూరాకైతే ఇక్కడే నాకు ఈజీగా కన్వీనియంట్‌గా దొరికేటట్టు పెట్టుకుంటాను. అప్పుడైతే కావాలి అన్నప్పుడు టక్కన ఎత్తుకొని వెళ్ళిపోతాను. లేదంటే ఇంకా హడావిడిలో మళ్ళీ ఎత్తుకుందాంలే, మళ్ళీ యాడ్ చేస్తాంలే అని ఇలా పోస్ట్‌పోన్ అవుతూ ఉంటుంది. నాకైతే ఈ డోర్‌లో పెట్టేదే కన్వీనియంట్ అన్నమాట. ఇంకా కూరగాయలంతా కూడా తీసుకున్నాను. ఇవంతా కూడా సర్దుకోవాలి. ఇంకా సొరకాయలు, ఈ కంది గింజలు ఉంది కదా! సారీ ఇది కంది గింజలు కాదు అలసందల గింజలు. దీన్ని ఒలిచేదే పని. ఇంకా ఈ పని కూడా చాలానే ఉంది. చెనక్కాయ గింజలైతే చాలా బావునింది. నాటికాయలు తీయగా భలే ఉన్నింది. ఇంట్లో అందరం ఉంటాం గదా! అప్పుడైతే కొంచెం ఉడికేద్దామనేసి కొనుక్కున్నాను. అండ్ ఇంకా మెంతికూరకైతే సోక్ చేసేస్తున్నాను వాటర్‌లో. మా పిల్లోడు ఇంతకుముందొచ్చి పపాయ కావాలన్నాడు. చేతులంతా మట్టిగా ఉండయి. నువ్వే కట్ చేసుకొని ఎత్తుకోపో అని చెప్పాను. అంటే నేను కూర కట్ చేస్తా ఉన్నప్పుడనమాట. సో, తనైతే కట్ చేసుకొని జాగ్రత్తగా కట్ చేసుకుంటాడు. అంటే ఒక షార్ప్ తక్కువుండే నైఫ్ ఒకటి తనకనేసి ఇచ్చాను. దాంతోనే కట్ చేసుకుంటాడు అవసరమైనప్పుడు. దాన్ని కట్ చేసుకొని ప్లేట్ కూడా కడిగేస్తాడనమాట తినేసి. ఈరోజు ఘనకార్యం ఎలా చేసిండాడో చూపిస్తాను. సో, అన్నీ నీట్‌గా చేసుకున్నాడు గానీ, ప్లేట్ కడిగేసి ఇక్కడే పారేసిండాడు చూడండి. ఇంకా ఇక్కడంతా సోప్ మరకలు, కత్తి పారేసిండాడు, ఫోర్క్ పారేసిండాడు. ఈరోజు నీట్‌గా పెట్టడానికి తనకి ఇంట్రెస్ట్ లేదేమో తెలీదు. ఈ సోప్ మొత్తం నేను షింక్‌కి హారం చేసి పెట్టిండాడు. ఇంకా పపాయ చూడండి ఇదే. కొంచెం కట్ చేసుకొని ఇంకా మిగిలింది. అండ్ ఇంకా పాట్‌లో వచ్చేసి కొన్ని సీడ్స్ అయితే వేశానన్నమాట. పచ్చిమిర్చి ఇలాంటివి. అండ్ ఇక్కడ వచ్చేసి కూరాకు నేను చెప్పాను కదా! చకోత సొప్పు అనేసి ఆ ప్లాంట్ అయితే ఉండింది ఇంటి దగ్గరే. అది డ్రై అయిపోయిందనమాట. దాని సీడ్స్ అంతా పడి చిన్ని చిన్నగా భలే క్యూట్‌గా వచ్చింది చూడండి. ఇంకా అటువైపు ఉండేది వచ్చేసి పుదీనా. భలే క్యూట్‌గా ఉంది కదా! ఇప్పుడు ఈ పుదీనా తుంచుకున్నాను కదా! అది కూడా ఈ పాట్‌లోనే వేసేస్తాను. అప్పుడు ఇలా చిన్ని చిన్నగా వస్తుంది. సరిపోతుంది. త్రూ ఔట్ ద ఇయర్ కట్ చేసుకుంటూ ఉంటే వస్తూనే ఉంటుంది గదా! ఫ్రెష్ పుదీనా మన ఇంట్లోనే కట్ చేసుకుంటే చాలా బావుంటుంది. అందుకే ఉండే పాట్‌లో ఎందుకు వేస్ట్ చేయాలి, అన్నీ రాని అనేసి పెడుతున్నాను. చాలా చిన్ని చిన్ని మొలకలు నేనే ఈరోజే ఇంత డీప్‌గా అబ్జర్వ్ చేస్తున్నాను. మెయిన్‌గా ఈ పుదీనా ఉంది. ఇక్కడ ఒక చిన్న మొలకుంది అనేసి చూసాను గానీ, చాలా వచ్చినాయి. ఇదేం ప్లాంటో కూడా అర్థమవుతలేదు. ఒకలా పెద్దగా ఉంది సీడ్ లాగా.
చూద్దాం కొంచెం పెరిగిన తర్వాత అయితే ఐడియా వస్తుంది. వాటర్ అయితే కొంచెం జాగ్రత్తగా వేయాలి. చాలా చిన్ని చిన్ని మొలకలు కాబట్టి వాటర్ ఏసే ఫోర్స్‌కే పాపము చనిపోవచ్చు. అందుకే ఇంకా చూస్తే అలోవెరా చూడండి ఎంతుందో. ఇది ఇంతకు ముందున్నోళ్ళే ఇక్కడ వదిలేసి ఎళ్ళినారనమాట. ఇంకా నేనే వాటర్ అంతా వేస్తున్నాను. అండ్ మా పిల్లోడొచ్చి ఇక్కడ పాయింట్ చేసినాడు. చాలా చిన్ని మొలకుంది గదా! ఇది పాలకు. ఎలా వచ్చిందో గూడా తెలీదు. అండ్ ఈ ట్రీని చూస్తూ ఉంటే నాకెంత హ్యాపీగా అనిపిస్తుందో. నిజంగానే చాలా నచ్చుతుంది. ఈ జొన్నల చెట్టు ఇది కూడా అదంతకదే వచ్చింది. అన్నిటికీ వాటర్ వేస్తూ ఉంటాను. వచ్చేది రాండా పర్వాలేదు అనేసి. అండ్ ఇంకైతే చపాతీ పిండి అయితే కలిపేస్తామనేసి అల్లం అయితే కట్ చేసుకుంటున్నాను. చపాతీ పిండికి అల్లం ఎందుకు అనుకుంటున్నారా? నేను మార్నింగ్ చెప్పాను కదా మెంతి కూరకు చపాతీ చేస్తాననేసి, అందుకే ఒక హాఫ్ ఇంచ్ అంత అల్లం ఎత్తుకున్నాను. ఇంకా ఈ కూరాకును కూడా కచ్చాపచ్చాగా రఫ్గా కట్ చేసుకుంటున్నాను. అలాగే వేస్తే బ్లెండర్లో సరిగా మెదగదన్నమాట. అందుకే ఇంకా మొత్తం దీంట్లో ఫిల్ చేసేసి అల్లం ముక్కలు కూడా వేసేస్తాను. ఇంకొక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర దీంట్లో వేసి తురికే పని అయిపోయింది. కానీ ఫైనల్గా మెదిగే లోపల ఒక హాఫ్ అంత వస్తుంది అంతే క్వాంటిటీ. కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. ఈజీగా మెదుగుతుంది కదా అందుకనేసే. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతి కూర చపాతీకి. ఒకసారి ట్రై చేయండి, నిజంగానే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని బ్లెండ్ చేసేసుకోవాలి. సో కొంచెం నీట్గానే మెత్తగా మెదిగింది. ఇప్పుడైతే పిండి కలిపేకి హాల్లో అయితే కూర్చున్నాను. కొంచెం రిలాక్స్డ్గా చేసుకుందాం అనేసి. ఇంకా చాలా టైం డిన్నర్ చేసేకి నేనైతే ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. సో ఈరోజు మళ్ళీ డీమార్ట్కి వెళ్ళినాము. వచ్చేటప్పుడైతే ఈ చపాతీ పిండి తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా రోజులైంది చపాతీలు చేసి, అందుకని ఇంకొంచెం వాటర్ అవసరం అవుతుందేమో అనేసి ఈ బ్లెండర్లోనే మెత్తుకొని ఉంటుంది కదా, అందుకే కొంచెం వాటర్ వేసి మొత్తం ఇలా మిక్స్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకుంటాను. ఒకవేళ అవసరమైతే ప్లెయిన్ వాటర్ యాడ్ చేసే బదులు ఈ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనేసి. సో పిండి అయితే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. చాలా హార్డ్గాను కాకుండా చాలా మెత్తగాను కాకుండా ఒక లెవెల్లో కలుపుకుంటే చపాతీ దుద్దేటప్పుడు కూడా బాగుంటుంది, తినేటప్పుడు కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా కొంచెం వాటర్ ఎక్స్ట్రాగా అవసరమైంది, సైడ్లో వేసుకుని కలిపేశాను. పిండి అయితే ఇలా నీట్గా కలిపేసుకుంటున్నాను క్రాక్ లేకుండా. ఇంకా ఫైనల్గా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి రెస్ట్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఎంతసేపు రెస్ట్లో ఉంటే అంత బాగుంటాయి కదా చపాతీలు, అందుకనేసే కోకోనట్ ఆయిల్తో మొత్తం మసాజ్ చేస్తున్నాను. మొత్తం కవర్ అయ్యేటట్టు అప్లై చేసుకున్నామంటే బాగా ఊరుతుంది కదా. పిండి కూడా కొంచెం హార్డ్గా ఉన్నా కూడా ఇలా ఆయిల్లో సోక్ అయ్యేదాని వల్ల కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. ఈ క్లే ఉంటుంది కదా పిల్లోలు ఆడుకునేది, అలా ఉంటుంది. సో దీనికి మూత మూసేసి ఒక చేసేంత వరకు ఊరుతానే ఉన్ని. ఇంట్లో కొంచెం కూరకు సాంబార్ అయితే ఉంది, ఇంకా సొరకాయ పల్లెం అయితే చేద్దాం అనిపించింది. మార్నింగ్ తీసుకున్నాను కదా, చాలా ఫ్రెష్గా ఉంది. సొరకాయ తీసుకునేటప్పుడు గోరులో గిల్లి చెక్ చేస్తారు కదా, అలా గిల్లిండేదాన్ని ఒక ఘాటు కూడా లేకుండా ఉండేదాన్ని తీసుకుంటే బాగుంటుంది. నేనైతే అలాంటిదే చూస్ చేస్తాను. ముట్టేటప్పుడే తెలిసిపోతుంది కదా ఇది ఫ్రెష్గా ఉందా లేకపోతే ముదిరిపోయిందా అనేసి. కొంచెం ప్రెస్ చేస్తేనే తెలిసిపోతుంది. ముదిరిపోయింది అయితే చాలా పింక్ లాగా గట్టిగా నైస్గా ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది. ఇదే వేరే ఫీలు. నేనైతే ఇలానే చెక్ చేసుకుంటాను. గోర్లంతా ఘాట్లు పెట్టాను, నాకు అది నచ్చదన్నమాట. అండ్ దీన్నంతా కూడా ఒక మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్లో ఇక్కడ జల్లి జల్లీగా వస్తుంది కదా, దాన్ని అయితే కట్ చేసి తీసేస్తున్నాను. అది ఉంటే ఒకలాగా అన్కంఫర్టబుల్ ఉంటుందేమో తెలీదు. సో దీన్ని కట్ చేసినప్పుడు చివరిలో మళ్ళీ స్టార్టింగ్ ఉంటుంది కదా, కాయ స్టార్ట్ అయ్యే దగ్గర అక్కడ జల్లి జల్లీగా ఒకలాగా ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ రెస్ట్ వదిలేస్తే బాగుంటుంది, కానీ నేను అంత టైం ఇవ్వలేదన్నమాట. పిండి కలిపేసి పని అయిపోయింది అనేసి మంచిగా రెస్ట్ తీసుకున్నాను. అన్నం చూస్తే ఇంకా సాంబార్ అంతా సరిపోదు, పళ్ళెం చేయాలి అనిపించింది, ఇంకా అందుకే చేసేస్తున్నాను. సో భలే సాఫ్ట్గా ఉండింది కట్ చేయడానికి కూడా. ఈరోజే డీమార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడే ఈ నైఫ్ కూడా కొనుక్కున్నాను. నైఫ్ వర్త్ నిజంగానే చాలా బాగుంది. చిన్నగా ఉంది, ఎట్ నాకు కంఫర్టబుల్గా ఉందన్నమాట. నాకు నా చెయ్యి కంఫర్టబుల్ వచ్చినట్ల నైఫ్లు ఉంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది.
కత్తి ఇంపార్టెంట్ అన్నమాట నాకు కట్ చేయడానికి. నాకు కంఫర్టబుల్ ఉండేదే నాకు కావాలి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, అత్త వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడంతా వేరేలాగుంటాయి కదా కత్తులు. నాకక్కడ వెజిటబుల్స్ కట్ చేయడానికే నచ్చదు. ఏమో తెలీదు. నాకి పర్సనల్‌గా నేను ఇంట్లో వాడుతూ ఉండే నైఫే చాలా నచ్చుతుందనమాట. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసేసాను. ఇంకా సొరకాయ కొంచెం తీపిగా ఉంటుంది కదా! అందుకనేసే. నేను సొరకాయ కట్ చేసేసిన తర్వాత మా ఆయనైతే చికెన్ తెస్తున్నానన్నారు. ఇంకా దాన్నైతే ఎత్తి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి చికెన్ సాంబార్ చేసేసి, చపాతీ, కొన్ని ఎర్రగడ్డలు, దోసకాయ సలాడ్ అయితే కట్ చేసి పెట్టేశాను. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు గనుక నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.